శరీరం అండి. రెండవది కుటుంబం అంటే ఏంటిదో చెప్పండి. కుటుంబ ధర్మం అంటే ఏంటిది? ఇప్పుడు నేను బిడ్డగా వచ్చిన, ఫస్ట్ నేను ఒక బిడ్డగా నా పనులు బిడ్డగా ఏమేం చేయాలి ఆ ఇంట్లో చేయాలి. తర్వాత నాకు పెళ్ళైపోయింది. ఆ పెళ్ళవడం మనది, అది కుటుంబం అవుతుంది. పుట్టిన ఇల్లు ఒక కుటుంబం, మెట్టిన ఇల్లు ఇంకొక కుటుంబం. మనకు అక్కడ బాధ్యతలు ఉన్నాయా? ఉన్నాయా లేదా? నోరిప్పండి. ఏం బాధ్యతలు ఉన్నాయి? తల్లిగా, భార్యగా, అత్తగా, కోడలుగా, వదినగా, ఇంకేమేమో ఉంటాయి. ఇవన్నిటి సక్రమైన మార్గంలో మనం నిర్వర్తిస్తున్నామా? ఆన్సర్ రాదు. ఇదేనండి కుటుంబ ధర్మం అంటే. భార్యగా నీ పని ఏంది? తర్వాత భర్తయ్య కూడా ఉంటాయండి. మళ్ళా ఉత్త భార్యే కాదు. భార్యని ఎలా చూసుకుంటానని ప్రమాణం చేసిండు? పెళ్ళిలో ప్రమాణాలు చేసిన ఒక ముక్కకు అర్థం లేదు, మనకు పరమార్థం తెలియదు. అందుకనే భార్యాభర్తలు ఎలా ఉండాలో ఎవరు నేర్పిందంటే పార్వతీదేవి నేర్పించింది. ఎప్పుడు నేర్పించింది? ఎక్కడ నేర్పించింది అంటే పార్వతీదేవి